మేము మనిషిని పుట్టించింది ఎంతో అల్పమైన వీర్యపు బిందువుతోనన్న సంగతిని కూడా అతను గమనించటం లేదా? మరి ఉన్నట్టుండి అతను బహిరంగంగానే తగోలమారిగా తయారయ్యాడు. వాడు మమ్మల్ని ఇతరులతో పోల్చాడు, కానీ మరోవైపు తన అసలు పుట్టుకనే మరిచిపోయాడు. కుళ్ళి కృషించిపోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు అని వాడు సవాలు విసురుతున్నాడు. వారికి సమాధానమివ్వు. వాటిని తొలిసారి సృష్టించిన వాడే మలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. ఆయనే మీకోసం పచ్చని చెట్టు నుంచి అగ్నిని సృష్టించాడు. మరి మీరిప్పుడు దాంతో నిప్పును రాజేస్తున్నారు. భూమ్యాకాశాలనే పుట్టించినవాడు వీరిలాంటి వారిని తిరిగి పుట్టించలేడా? ఎందుకు పుట్టించలేడు? ఆయనే అన్నీ తెలిసిన సృష్టికర్త. ఆయన ఎప్పుడైనా ఏదైనా వస్తువును సంకల్పించుకుని అయిపో అని ఆదేశించగానే అది అయిపోతుంది.